Samajavargamna is one of my most favorite Telugu films, and thank you for being here. And the Bikam joke in that movie is my favorite. I still cannot stop laughing. I'll explain the joke later. Banivasu sir, Vamshinati Pati sir and K.L. Damodar sir, because of y'all, the movie has created the noise that it has, and I'm very grateful to y'all for accepting the project and taking it to where it is. Truly, truly means the world to me. Srinivas Raga sir, I just wish this film does well and there is a permanent smile on your face, because every day on set I wished for you to smile and not be so serious all the time. But I just wish the movie is a huge success for you. Santosh, for all the trouble that you caused us on the set with all of the unsavory, uncomfortable environment that you created on the set. The results speak for itself, so I forgive you now for giving all the trouble that you did. The music, the cast and crew, I've had a blast working with these guys. Because of these guys, the film didn't feel like a horror, deep, dark film that it was. It was so much fun. I had a blast working on this film, and I'm just hoping the film gets the success it deserves. ఎగ్జాక్ట్గా ఈ పిల్లలాంటి వాళ్ళ కోసమే తీశారండి ఈ సినిమా. సో ఎంజాయ్ ద ఫిల్మ్ యూ ఆల్సో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎందుకు ఈరోజు ఇక్కడ చెప్తున్నాను అంటే, నేను ఒక్క నటుడుగా ఈరోజు మీ ముందు నిల్చున్నాను అంటే దానికి ఒక సినిమానే కారణం. కథ జస్ట్ ఎల్లో అన్న ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యానర్, జినీలియా గారు హీరోయిన్, ప్రకాష్ రాజ్ గారు విలన్, ముక్కు మొహం తెలియని ఒక కొత్త హీరో, అది చేసిన మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈ లైఫ్ నాకు ఇచ్చినందుకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాక్చువల్లీ ఇంత దూరం వస్తానని అయితే నేను కల్లో కూడా అనుకోలేదు. మీకు ఆ సినిమా కూడా ఎలాగో తెలుసు, షూటింగ్ వారం ముందు నన్ను పట్టుకొచ్చి, నాకు అప్పుడే 18 ఏళ్ళు, 17.5 టు బీ ప్రిసైజ్. అండ్ ఈరోజు మళ్ళీ ఈ సినిమా కూడా 10 రోజులు నేను పెళ్లి చేసుకుని హనీమూన్లో ఉంటే ఫోన్ చేశారు, అరే సినిమా చేస్తున్నావు అలాగా మళ్ళీ నువ్వు కావాలి అంటే, సార్ హనీమూన్లో మరీ ఇలా వచ్చేస్తే బాగుండదు, వారం ఆగండి సార్ వచ్చేస్తాను అని వచ్చాను. అన్ఎక్స్పెక్టెడ్గా ద కాస్మోస్ విల్ డిసైడ్ అని అంటారు కదా, మన మేనిఫెస్టేషన్ అవి అని చెప్పి చాలా రీల్స్ గిల్స్ అన్ని పైన ఈషా అన్నట్టు మళ్ళీ ఈరోజు కలిసాం సార్. డెఫినెట్లీ ఇట్స్ ఫర్ అ డెస్టినీ. ఈ డెస్టినీ మళ్ళీ కలిసినందుకు నాకు ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ వెంకట్ గారు, ఈ సినిమా చేసినందుకు. మీరు చేశారు కాబట్టి ఇది జరిగింది. అండ్ దామోదర్ గారు, నా ఫస్ట్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ పూజలో వచ్చి దీపం వెలిగించారు. అలా మా జీవితంలో దీపం వెలిగించినట్టు మళ్ళీ ఈరోజు ఇట్స్ సో ప్రౌడ్ టు మీ పేరు కింద రావడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ ఆనర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాస్ గారు అండ్ వంశీ గారు, ఈ నాకు ఒక చిన్న ఫియర్ ఉంటుంది, అంటే ఇన్నేళ్ళ తర్వాత ఆయనతో సినిమా చేస్తున్నాను, బయటికి మీకు తెలుసు ఆల్మోస్ట్ 200-300 ఫిల్మ్స్ వస్తున్నాయి, ఆడడం ఆడకపోవడం అండ్ ఆల్ ఇస్ బియాండ్, బట్ అట్లీస్ట్ సినిమా బయటికి కనిపిస్తుందా తెలుస్తుంది. బయట సినిమా ఇంత కనిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వస్తుంటే యూజువల్లీ చెప్పాలి సార్ నా సినిమా వస్తుందని, ఇప్పుడు నన్ను వచ్చాడు మీ సినిమా వస్తుంది కదా అని అడుగుతున్నాను. ఆ సినారీ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఆల్ స్మాల్ ఫిల్మ్స్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ అ పుష్ లైక్ దిస్. యాక్చువల్లీ చాలా నర్వస్ ఫీల్ అవుతుంది, బట్ యా యాక్ట్ చేస్తాను టెన్షన్ లేనట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా, ఈషా టీమ్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ విష్ణు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ టైమింగ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. యా ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఈషా అనేది అది ఒక సినిమా కాదు, నాకు ఒక ఎమోషన్. ఎందుకంటే ఇది నా 10 years జర్నీ. 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తే ఈరోజు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఈ జర్నీలో చాలా రిజెక్షన్స్, చాలా వెయిటింగ్, ఇట్లా చాలా రకాలుగా చూశాను. బట్ ఏ రోజు నేను లో అవ్వలేదు. ఏదో ఒక రోజు మనది, ఒక రోజు మనది వస్తుంది అని చాలా గట్టిగా నమ్మాను. అండ్ ఈ రోజు అది ఈషా రూపంలో వచ్చింది. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోల్కి నేను న్యాయం చేస్తానని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడిషన్ కూడా చేయలేదు, ఫస్ట్ లుక్లోనే ఓకే ఈ పిల్లకి దయ్యాలంటే భయంలా ఉంది, మొహంలోనే రాస్తుంది అని అనుకున్నారు మీరు. సో ఈ రోల్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి సంతోష్ గారు, యాక్చువల్లీ ఫస్ట్ డే షూట్ చేసినప్పుడు ఒక ఇల్లు ఉంది, మొత్తం అంతా
దయ్యాల కొంపలానే ఉంది ఇల్లంతా, చాలా భయం వేసింది. సో నేను ఫస్ట్ డే షూట్ చేసిన మొత్తం అంతా చీకటి ఉంది, కలర్ టింట్ కూడా డిఫరెంట్గా ఉంది. ఆనెస్ట్లీ మీరేం అనుకోద్దు సంతోష్ గారు, ఏం చేస్తున్నారు ఈయన, ఈ లైటింగ్ ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నాను. బట్ అదంతా మూవీ చూసాక, ట్రైలర్ చూసాక అర్థమైంది, ఓహో ఇది అందుగా అని. సచ్ బ్యూటిఫుల్ విజన్స్, సారీ బ్యూటిఫుల్ కాదు, భయంకరమైన విజన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై కో యాక్టర్స్, హెబా గారు, హెబా, ఆదిత్ అండ్ అఖిల్. రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయితో పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఎప్పుడు సెట్లో అదే మాట్లాడుతుంటే ఏదో ఒకటి చేయాల్సింది, గట్టి కొట్టాలి అన్నాడు, చాలా గట్టిగా కొట్టాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకెవరైనా మర్చిపోయాను, ప్రొడ్యూసర్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లాట్. అండ్ బన్నివాస్ గారు, వంశీనందపట్టి గారు, దామోదర్ సార్, మీరందరూ లేకపోతే ఈరోజు ఈ సినిమాకి ఇంత రీచ్ వచ్చేది కాదు. థ్యాంక్స్ లాట్. అందరికీ తెలుసు మీరు కొత్త టాలెంట్ని చాలా ఎంకరేజ్ చేస్తారు అని. ఎక్కడున్నా కనిపించట్లేదు, లుక్కిద్దామంటే. థ్యాంక్ యూ సార్. యా కొత్త టాలెంట్ని మీరు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. మీ వల్ల ఈరోజు ఈషా ఇంత గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధ్రువన్ మ్యూజిక్ అసలు అద్దర కొట్టేసావు ధ్రువన్. ఇప్పుడు ఇందాక వేశారు కదా ప్రోమోస్, దట్ లిరికల్ సాంగ్, ఫ్రెండ్షిప్ సాంగ్ అయితే దట్ వాజ్ మై ఫేవరెట్. చాలా 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 బాగుంది. థ్యాంక్స్ లాట్. అండ్ రమేష్ గారు, ఈ మూవీకి నన్ను పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ మంజుష గారు, మా ఈవెంట్ లాంచ్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. మీరు సోలో స్క్రీనింగ్కి రెడీ అయిపోండి, మేము ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీ విష్ణు అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొన్ననే రాజు వెడ్స్ రాంబాయికి వచ్చి గట్టిగా బ్యాండ్ కొట్టి పెద్ద హిట్ కొట్టిపించినావు. సో ఇప్పుడు కూడా మీరు ఈషాకి వచ్చి మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దామోదర్ ప్రసాద్ సార్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్, నన్ను రాజు వెడ్స్ రాంబాయి కన్నా ముందు నన్ను ట్రస్ట్ చేసి ఈ సినిమాలు మంచి రోల్ ఇస్తున్నందుకు. అండ్ ఆ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ సంతోష్ సార్, మీ లైటింగ్ ఇదంతా క్రేజీ ఉండే సార్, నిజంగా చాలా ఎంజాయ్ చేసిన నేను. అండ్ మైమ్ మధు సార్తో నేను ఈ స్క్రీన్ షేర్ అంటే మా పెద్ద సీన్స్ ఏం లేవు, బట్ ఆన్ సెట్లో మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించుండే. సార్ కూడా వరంగల్ నుంచే, సో ఎక్కడో తెలియకుండానే ఆ ప్రాంతీయ అభిమానం అనేది ఎక్కువ ఉంది సార్. ఐఎమ్ సో హ్యాపీ. అంటే మీ దగ్గర నుంచి కొంచెం నాలెడ్జ్ నేర్చుకున్నా నేను. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ ధ్రువన్ అన్న, మీరు క్రేజీ ఇచ్చేయాలని చాలా వింటున్నా, నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నా. 24th రేపు సినిమా చూసుకోవాలని నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో ఆ సౌండ్కి నేను కూడా భయపడతానని అనుకుంటున్నా. పక్కా నాకు హారర్ సినిమాలంటే చాలా భయం. జనరల్లీ చాలా దూరంగా ఉంటా హారర్ సినిమాలకి నేను. బట్ ఈ సినిమా తప్పదు, డెఫినెట్లీ వెళ్ళి నేను చూసుకోవాలి. పనివాస్ సార్ అండ్ వంశీనందపట్టి అన్నట్టు నిజంగానే హనుమాన్ చాలీసా 2 తాయెత్తులు పెట్టుకొని వెళ్ళి కూర్చొని సినిమా చూస్తాను, ఆ సినిమా నేను. అండ్ థ్యాంక్ యూ అందరికీ. ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక యంగ్ డెబ్యూట్ యాక్టర్కి ఒక సినిమా వారం నడవడమే చాలా గొప్ప. అంటే మా రాజు వెడ్స్ రాంబాయి ఆల్మోస్ట్ 4 weeks రన్ అయింది. జస్ట్ నిన్ననో మొన్ననో సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేసింది. ఇమీడియట్లీ నా అదృష్టం ఎంత ఉందంటే, అట్లా థియేటర్ నుంచి ఇట్లా బయటికి రాగానే ఇమీడియట్లీ ఈషా మళ్ళీ థియేటర్లోకి వస్తుంది. సో మీరందరూ ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ భయపడతారు. ఆ ఎమోషన్స్ అన్నీ ఎంటర్టైన్ అవుతారని నేను కోరుకుంటున్నా. అండ్ ఈ వారం రిలీజ్ అయ్యే 25th రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకి గుడ్ లక్. సో అన్ని సినిమాలు బాగా ఆడాలి, అందులో మా సినిమా కూడా ఆడాలని నేను కోరుకుంటున్నా. సో మీ అందరి సపోర్ట్ అండ్ ఆశీస్సులు ఉంటుందని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. మీ అందరికీ నేను థ్యాంక్ యూ. ఐఎమ్ సో సారీ, లైక్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ త్రిగుణన్న. సో కథా సినిమా వచ్చినప్పుడు నేను కొంచెం ఇట్లా మాట్లాడుతున్నాను తిట్టొద్దు. కథా సినిమా వచ్చినప్పుడు నేను కరెక్ట్గా 8th క్లాస్ అండి. సో అక్కడ చూసా, మళ్ళీ సేమ్
అన్నని ఆన్ సెట్లో చూడటం. కొండ సినిమా అప్పుడు అప్పుడు నేను యాంకరింగ్ చేసేవాడిని, ఆ ఈవెంట్ హోస్ట్ చేశాను. అప్పుడు కలిసి అన్నని మళ్ళీ సేమ్ అన్నతోని స్క్రీన్ షేర్ చేసుకొని అతనితో యాక్ట్ చేయడము, సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ అసలు అన్న. ఐ థింక్ ఈషాతోని నీకు, నాకు, సిరికి అండ్ హెబ్బాకి అండ్ ఆల్ అవర్ టీమ్ ఈషా విల్ గెట్ హ్యూజ్ సక్సెస్ అని నేను కోరుకుంటున్నాను అండి. ప్లీజ్ అందరూ థియేటర్లో రండి, 99 రూపీసే. సో మీరు వచ్చి థియేటర్లో ఎంజాయ్ చేయండి సినిమాని. మీకోసమే తక్కువ అండ్ మీ నియరెస్ట్గా తీసుకొస్తున్నాము. ఎట్లయితే రాజు వెడ్స్లో అమ్మాయిని ఎట్లయితే హిట్ చేసినారో ఈషాని కూడా అట్లనే హిట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను జనరల్గా నీ స్టూడియోకి కానీ మిక్సింగ్ థియేటర్కి వస్తుంటే నీకు ఆర్ఆర్ ఇదే ఉంటుంది కదా. నా జనరల్గా ఉన్న ఆర్ఆర్ తీసుకొచ్చి సినిమాలో పెట్టినట్టు సార్ నన్ను వీడని మీరే. అండ్ ఒకసారి అంటే నాకు వంశీ బాగా పబ్లిసిటీ చేస్తాడు, లేదంటే వంశీ మొత్తం తన భుజాల మీద సినిమాని వేసుకుంటాడు, దానికి ఏదో కింద మీద పడతాడు, సినిమాని ఎట్లాగైనా జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి దానికి ఏం కావాలన్నీ చేసేస్తూ ఉంటాడు. అవసరమైతే 2-3 చంపేయడానికి కూడా వెనకపడ్డు. ఇవన్నీ ఓకే. ఈరోజు ఎంత దారుణం అంటే మా వంశీ ఆ బొమ్మ ఏంటది, ఈ సినిమాలో ఉందా ఆ బొమ్మ? ఉందా? లేదు. ఆ సినిమాలో మన సినిమాలో అయితే లేదు. ఇది అసలు లేదు మన సినిమాలో. ఇది మన సినిమా కాదు. ఇది ఎవరై అది ఏ ఇంగ్లీష్ సినిమా బొమ్మ అది తీసుకొచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టేసు. అంటే నువ్వు జనాలకు ఓకే ఏంటి అన్యాయం ఏంటి పబ్లిసిటీలోని సరిపోయినట్టు నాకు మీరు ఒక్కసారి అలా కాదు. ఆ స్పైడర్లు బాగుతున్నాయి, ఇందాక నేను చూస్తున్నా. మన సినిమాలో ఆ స్పైడర్లు ఉన్నాయి. ఇదేమన్నా ఆ కుర్చీ పోవడం ఇది కాదు ఈ సినిమా అయితే. ఈ సినిమా అయితే ఎస్ వెన్నుల్లో అయితే ఒనుగు పుట్టిస్తుంది 4-5 చోట్ల. బట్ ఒక మంచి కథ ఉన్న సినిమా. ఇంతకన్నా దారుణం ఏంటంటే మా వంశీ చేసిన పని ఆ కాకులు ఏంటి అయ్యాయి, ఏమైనా ఎగురుతున్నాయంటే ఎగరట్లేదు అయ్యి. అంటే నువ్వు టికెట్లు తెగ్గొడుతున్నావు, నువ్వు నానా కింద మీద పడతావు, నాకు తెలిసి అందరినీ వాడతావు అని చివరి కాకులు కూడా తీసుకొచ్చి వాడేస్తున్నాడు. ఇంతకన్నా దారుణం నేను ప్రొడ్యూసర్ అయితే ఇంకొకటి ఉంటాడు. సరే ఇక్కడ ఇది కూడా అండి, అది ఇది మళ్ళీ తొక్కు తీరైపోతే నేను వస్తాయి వింటారు. అంటే జనరల్గా నాకు ఎక్కువ అంటే ఇందాక చెప్పాను కదా, ఒక బ్యాచ్లో ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు లైక్ దయ్యాల గురించి భూతాల గురించి నాకు పెద్ద భయం లేదు అని చెప్తాడు. మా బ్యాచ్లో అయితే నేను అలా చెప్పేవాడిని. ఎప్పుడో ఒకసారి నాకు బాగుంది, వైజాగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు బెట్ కాసి ఏదో శ్మశానంలో కూర్చుని బీర్ తాగాలంటే అది కూడా తాగేసాను రోజు నైట్. ఎర్లీ మార్నింగ్ వరకు ఉండాలంటే అది కూడా ఉన్నాను. కానీ ఈ సినిమా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన తర్వాత పొద్దున్న మీరు నమ్మరు, పొద్దున్న ఫైనల్ కాపీ చూద్దామని చెప్పి ఏదో 1-2 hours స్పెండ్ చేసాం ధ్రువన్ను డైరెక్టర్ గారు అందరం కూడా. ఇంటికి వెళ్తే నా కూతురు డోర్ తీసి పోమంది. మీరు నమ్మరు, ఇన్ని కవర్లు చెప్పి నేను ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంట్లోకి వెళ్తే నా కూతురు ఏదో చేస్తుంది అని తప్పక్కనే ఒక్కసారి జరికాయి అనమాట. అంటే ఈ సినిమా అంత హాన్ చేస్తుంది నన్ను. అంటే ఎక్కడన్నా ఒక్కడనే ఏదైనా వెళ్తున్నా కూడా ఒక్కొక్కసారి వెనక్కి చూస్తున్నాను. అంటే ఈ సినిమాని సార్లు చూడటం వల్ల అంత బాగా హాన్ చేస్తుంది. ఎవరైనా సరే హర్రర్ లవర్స్ ఉంటే మాత్రం మీరు ఈ సినిమాని సూపర్ ఎంజాయ్ చేస్తారు. అండ్ 25th హాలిడే రోజు సినిమా రిలీజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ బ్యాచ్ వెళ్ళండి. ఇందాక విష్ణు గారు ఒకటి చెప్పారు చూసారు, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కూడా ఒక సైలెన్స్ వచ్చినప్పుడు ముందే అరుస్తుంటారు జనాలు ఒక సినిమాలోని. ఈ సినిమాలో అట్లాగా 5-6 చోట్ల మాత్రం గట్టిగా అరుస్తారు. అండ్ భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం తీసుకెళ్ళండి, మీ జబ్బలు గట్టిగా పట్టుకుంటుంది. మిమ్మల్ని అయితే వదలదు. భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ సినిమాని అయితే మిస్ అవ్వద్దు, ఎందుకంటే కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి అక్కడ. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం, విష్ణు అన్న థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను వంశీని అన్నాను నిన్న ఈవినింగ్ ఇట్లా విష్ణు గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి, యాజ్ మా ప్రోటోకాల్ ఉన్నట్టు వస్తే బాగుదయ్యా మరి ఈ 2 నెలలు గట్టిగా వాడేసాం అయింది అంటే, లేదు ఎట్టి పరిస్థితుల్లో మన లక్కీ హ్యాండ్ అయినా, మనం అందరికీ లక్కీ హ్యాండ్ అని చెప్తారు కానీ మనకి లక్కీ హ్యాండ్ విష్ణు గారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తీసుకొచ్చారని చెప్పి నేను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మీరు ఎప్పుడు కూడా మా మాటలు కాదనలేదు. అండ్ మా రాజుభాయ్
యాక్చువల్లీ చాలా తక్కువ మందికి ఈ అవకాశం వస్తుంది. ఇంకా నీ థియేటర్లో నీ సినిమా రన్నింగ్లో ఉంది అండ్ నీ సినిమా రిలీజ్ అవుతుంది. అది చాలా తక్కువ మందికి, ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. నిజంగా నీకు మంచి అవకాశం వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడితే. ముందుగా మా బంగారు శ్రీ విష్ణు, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్న, ఇంకేందన్నా తక్కువే. ఎందుకంటే నేను గట్టిగా పట్టుబట్టి విష్ణు గారే రావాలి, ఆయన వస్తే ఆయన బంగారం కాబట్టి, ఆయన మనసు బంగారం కాబట్టి మన సినిమా కూడా మనకి బంగారం తీసుకొచ్చి అంత కలెక్షన్స్ వస్తాయని చెప్పి గట్టిగా కోరితే నేను వెళ్ళడితే బ్యాటించి కొట్టేస్తారు. మళ్ళా చాలా సినిమాకి బ్యాక్ టు బ్యాక్ పిలుస్తున్నానని ఈ వాసన కొంచెం పకడ్బందీగా ప్లాన్ చేసి పిలిచాము. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ విషింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. పోతే ఈషా సినిమాకి వస్తే అంటే ఈషా సినిమా ఇదే ఈషా ఎఫెక్ట్. అంటే ఈషా ఒక దెబ్బ కొడితే ఉంటుంది. ఫైన్. సో కన్సోల్ ఒకసారి ఆ అంగీకార పత్రం ఏంటమ్మా సార్? ఒకసారి కన్సోల్ అంగీకార పత్రం రమణ ఒకసారి. అంగీకార పత్రం సో అంటే ఎవరు అంగీకరించాలి? ఓకే, రమణ వద్దులే, పేపర్ Audience. వద్దులే, ఇంకా సైట్ రాలేదు. ఆడియన్స్. సో బేసిక్లీ ఎవరైనా సరే ముందు థియేటర్ లోపలికి వచ్చేటప్పుడు అన్ని సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఈ అంగీకార పత్రాన్ని సైన్ చేసి వెళ్ళాలి. ఐఎమ్ జస్ట్ రీడింగ్ ఇట్. ప్రేక్షకుని అంగీకార పత్రం. నేను క్రింద సంతకం చేసిన వ్యక్తిని ఈషా చిత్రాన్ని స్వచ్ఛందంగా ఇష్టంతో చూడటానికి అంగీకరిస్తున్నాను. ఈ చిత్రంలో భయం, ఉత్కంఠ, అదృశ్య దృశ్యాలు ఉండొచ్చు. హఠాత్తుగా షాకింగ్ లేదా తీవ్రమైన సన్నివేశాలు రావచ్చు. భయం, అరుపులు వల్ల కలిగే అసౌకర్యానికి నాదే బాధ్యత, నాది కాదు మీదే బాధ్యత. కాదు, ఉండండి. ఎవరు లేకపోయినా వెనక నుండి అడుగుల శబ్దం వినిపించిన, పక్కన ఎవరో ఊపిరి పీలుస్తున్నట్లు అనిపించిన, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా నన్ను చూస్తున్నట్లు అనిపించిన, అది నా భావన మాత్రమే. ఈషాలో జరిగేది సినిమా ముగిసిన తర్వాత కూడా నా మనసులో నిలిచిపోతుంది. గమనికలు కింద కట్ అయింది, బట్ చదువుతా కష్టపడి. భయం లేదా ప్యానిక్ పక్కనేసాను. భయం లేదా ప్యానిక్ రిఫండ్ ఉండదు. అరుపులు అనువదించబడతాయి. సారీ వన్ అండ్ ఆల్, ప్లీజ్ కమ్, ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్. బాగా పెరిగింది, అర్థమవుతుంది. ఇది ప్రేక్షకుల అంగీకార పత్రం అన్ని సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఇది ఉంటది. మీరు సైన్ చేసి సినిమా పర్లేదు, అది నన్ను నమ్మేసి వెళ్ళిపోవచ్చు లోపలికి. భయపడాలి అనుకున్నారు లోపలికి వెళ్ళండి, వద్దు అనుకున్నారు బయటే ఉండిపోండి. అండ్ ఇంకొక చిన్నది ఏంటంటే, అది తీసుకొస్తే లెటర్ ఫస్ట్ శ్రీ విష్ణు గారి చేత ఇది సైన్ పెట్టిద్దాం అనుకున్నాము. మొట్టమొదటి అంగీకార పత్రం విల్ బి సైన్డ్ బై అవర్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బంగారం శ్రీ విష్ణు అన్న. ఆస్తులు పర్లేదు, ఏది రాదు. ఒకసారి ఆలోచించుకుని పెట్టుండొచ్చు కదండి. భయపడటానికి ఫిక్స్ అయ్యారు కాబట్టి సంతకం పెట్టారు. దిస్ ఇస్ అవర్ ఈషా ప్రేక్షకుని అంగీకార పత్రం. సో హ్యాపీగా శ్రీ విష్ణు గారు సంతకం పెట్టారు. మీరందరూ కూడా ఇలాంటి అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టి లోపలికి వెళ్ళి హ్యాపీగా భయపడి వచ్చేయండి.
అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా మిత్రులకి అలాగే ఈ ఈషా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున వెరీ 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 గుడ్ ఈవినింగ్. హారర్ బేసిక్గా హారర్ సినిమాలు నాకు పర్సనల్గా కూడా నాకు చాలా ఇష్టం. కానీ నేను సింగిల్గా అయితే చూడడానికి ఇష్టపడను మంచి గారు. థియేటర్లోనే చూస్తాను, ఎందుకంటే థియేటర్లో చూసినప్పుడు మాత్రం సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎక్కువ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మాత్రం ఒక రకమైన థ్రిల్ ఉంటుంది, ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం చాలా సినిమాలు చూస్తాం కానీ కొద్ది రోజులే గుర్తుంటాయి, కానీ హారర్ సినిమాలు మాత్రం ఈ చాలా రోజులు మనకి గుర్తుండిపోతాయి. ఆ ఎక్స్పీరియన్స్, అలాంటి ఎక్స్పీరియన్స్ ఓన్లీ హారర్ ఫిల్మ్స్కే వస్తుంది. సో తప్పకుండా ఈ ఈషా సినిమా 25th తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా చూసి ఆ ఎక్స్పీరియన్స్ని పొంది ఈ టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ రాఘవ గారు, నాకు ఆయన చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన కథల్లో ఎప్పుడూ కూడా కొత్త నావల్టీ ఉంటుంది. అక్కడ దాకా ఒక రకంగా వెళ్తుంది, అక్కడి నుంచి వచ్చే మలుపు మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలా కథలు మేము కలిసి ఉన్నప్పుడు చెప్తూ ఉండేవారు. సో ఇది కూడా డెఫినెట్గా మీ రైటింగ్ స్టైల్ అది ఉంటుంది అనుకుంటున్నాము. ఆ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అది అదిరిపోతుందని అనుకుంటున్నాను డెఫినెట్గా. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ యాక్ట్ చేసిన యాక్టర్లు అందరికీ, అరుణ్, సిరి, అఖిల్, హెబ్బా గారు, పిల్లలు అందరూ, అండ్ మైన్ మధు గారు ఈయన అంటే ఇందాక మన దామోదర్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కో టైం ఒక్కోసారి వస్తుంది. అది ఎప్పుడనేది మనం చెప్పలేము. ఆ పేషెన్స్ అనేది ఉంటే డెఫినెట్గా ఈయనకి టైం వచ్చినప్పుడు చూస్తారు ఈయనంటే ఏంటో. నేను ప్రత్యేకంగా మేము అరకులో వర్క్ చేసాం ఒక 10-15 days. అప్పటికి నాకు ఇంకా అంత ఈ అవకాశాలు కొత్తగా వచ్చేసే టైం కాదు అది. బట్ ఈయన కలిసినప్పుడు ఈయన చాలా డౌట్లు అడిగేవాడిని. అని ఇంత అద్భుతంగా చెప్తున్నారు, ఇంత సీనియర్ మాస్టర్, ఈయన ఇంకా వెయిట్ చేస్తున్నారంటే నేను వెయిట్ చేయడం తప్పు లేదులే అని అనుకున్నప్పుడు నేను డెఫినెట్గా సార్ వెరీ సూన్ ఒక గొప్ప నటుడిని మన తెలుగు ఇండస్ట్రీ చూడబోతుంది. మన తెలుగు ఇండస్ట్రీ కాదు, మన దేశమే గర్వపడేంత ఆర్టిస్ట్ అవుతారని నేను నమ్ముతున్నాను. అలాగే దీంట్లో నటించిన నటీనటులు అందరికీ కూడా చాలా మంచి పేరు రావాలి. అరుణ్ ఎప్పటి నుంచో మేము ఫ్రెండ్స్. డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ ఇంకా మంచి పేరు తీసుకొస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని సమర్పించిన దామోదర్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆయన సినిమాలు కూడా ఆయన తీసే టైంలో కూడా ఎప్పుడు కూడా ఒక మంచి టేస్ట్ ఉంటుంది. సార్ మీ సినిమాలు నాకు ప్రత్యేకంగా చాలా ఇష్టం, చాలా మంచి టేస్ట్తో తీస్తారు సినిమాలు, మంచి కథ ఉంటుంది. ఈ సినిమా కూడా మీరు సమర్పించిన పేరుని ఖచ్చితంగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్కి కూడా నాకు బెస్ట్ విషెస్ అండి. అండ్ వెంకట్ గారు అండ్ ధ్రువ్ మ్యూజిక్ డైరెక్టర్. హారర్ ఫిల్మ్కి ఎప్పుడు కూడా సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఈ మధ్యన ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచి సినిమాలు చేశారు. ఈ సినిమా కూడా చాలా మంచి పేరు తెచ్చి ప్రేక్షకులు అందరూ మెచ్చుకుంటారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా వాసు గారు, వంశీ గారు, నాకు మీరు ఎప్పుడు పిలిచినా నాకు నిజంగా చెప్తున్నాను, నాకు మొహమాట ఎక్కువే, కానీ మీ దగ్గర అది లేదు. ఎందుకు వద్దాం అనిపిస్తుందంటే వీళ్ళు పిలిచిన వెంటనే వీళ్ళు పట్టుకునేది ఒక టీంని పట్టుకుంటారు, నెలకు ఒక టీంని పట్టుకుంటున్నారు. ఆ టీం అద్భుతమైన టాలెంట్ ఉన్న టీమే అవుతుంది. మనం గత సినిమాలు చూసినప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాయి. సో ఈ టీం అందరికీ ఈ సినిమా గొప్ప మెమరీ అవుతుంది. ఆ మెమరీలో నన్ను ఎప్పుడు మీరు ఇన్వాల్వ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. కొత్తగా సినిమాల్లో వద్దాం అనుకునే వాళ్ళు, సినిమాలు తీద్దాం అనుకునే వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేదని ఏం భయపడకండి. వంశీ గారు అడ్రస్ డీటెయిల్స్ అయ్యి నేను రేపు ఎల్లుండి పెడతాను. సో మీరు ఆయన సినిమాలు చూపించవచ్చు. నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీ సినిమాని వేరే స్థాయిలో నిలబెట్టే వరకు నిద్రపోరు, అంత కష్టపడతారు ఇద్దరు. మళ్ళీ కంగ్రాచులేషన్స్ సార్. సినిమా రిలీజ్ అవ్వట్లేదు, ముందు చెప్తున్నాను మీ ఇద్దరికి. ఖచ్చితంగా ఈ సినిమా మళ్ళీ మీ పేరు నిలబెడుతున్నాను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందరికీ థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది, హారర్ చాలా చూసి అనిపిస్తుంది. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే అసలు చలికాలం. సో ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ఒక 2-3 గంటల ముందు వాటర్ తాగడం మానేయండి. వర్క్